యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పోతిరెడ్డిపల్లిలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బంగారు రేటు తగ్గిపోతుందని ఏమా సూచన బాగుందా? చేతగాని ప్రధానమంత్రి అవునా కాదా? ఆయన బంగారు కొనకపోతే బంగారు ధర తగ్గదా? అది మనకు తెలియదా? ప్రధానమంత్రి కావాలా చెప్పడానికి? ఎందుకు ధర పెరిగిందో చెప్పమంటే దానికి సమాధానం చెప్పకుండా ఇవన్నీ చెప్పాడు. ఇంకో పక్క అంటాడు పెట్రోల్ బంకులు రాత్రుల్లో మూసేద్దాం, పెట్రోల్ ధర తగ్గిపోతుంది. తమ్ముళ్ళు మీరు పగులు కొట్టించుకోదరా? ఆ మాత్రం అజ్ఞానం వీళ్ళు. తుగ్లక్ పరిపాలన, తుగ్లక్ ఇట్నే చేశాడు. అదే మరి ఈరోజు మన్మోహన్ సింగ్ మరో తుగ్లక్ గా తయారయ్యాడు తప్ప ఈ మన్మోహన్ సింగ్ ఏమీ రాదు. నేను అందుకనే మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పాను, మీరు తాకట్టు పెట్టిన బంగారం వ్యవసాయ పనులకి పూర్తిగా మీకు తీసిచ్చే బాధ్యత మొదటి సంతకం పెట్టి ఆ బంగారు మా ఆడబిడ్డలకు తీయిస్తానని చెప్పాను. దానిపైన ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో మీ ఊరు గెలిచాం, రాష్ట్రంలో గెలిచాం. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ 2 జిల్లాలకే పరిమితమైంది. టిఆర్ఎస్ ఎక్కడికక్కడ 3 జిల్లాల్లో గెలిచి మొత్తం దెబ్బతిన్నారు. అక్కడి నుంచి వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కేంద్రంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర రాజకీయాలు మొదలుపెట్టారు, కుతంత్రాలు చేయడం మొదలుపెట్టారు, చేతగాని రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. అందులో భాగమే ఈ కుట్ర. ఈ రోజు ఒక సమస్య పరిష్కారం చేయమని చెప్పాం. సమస్య పరిష్కారం చేయమంటే ఇంకొక సమస్య సృష్టించమని కాదు. వీళ్ళు ఏ పని చేసినా చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. ఎప్పుడు చూసినా దాంట్లో ఏదో రాజకీయ లబ్ధి ఉండాలి. ఇందులో రాజకీయ లబ్ధి ఏంటి? ఢిల్లీలో ఒక ఆయన ఉన్నాడు, సోనియా గాంధీ కొడుకు ముద్దబ్బాయి, ఆయనకు ప్రధానమంత్రి కావాలి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, విజయలక్ష్మి కొడుకు దొంగబ్బాయి, ఆయనకు ముఖ్యమంత్రి కావాలి. ఇది కళ. కళ నిజమవుతా తమ్ముడు, కళ కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి దుష్ట ఆలోచన వీళ్ళ మైండ్లోకి ఎక్కి తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారు, అగ్గి రగలేశారు. అగ్గి రగలి విద్వేషాలు రెచ్చగొట్టి ఎక్కడికక్కడ మంటలు లేగుతా ఉంటే వీళ్ళు చలిగాంచుకుంటున్నారు. ఎంత ద్రోహులో మీరే ఆలోచించుకోవాలి. ఏదైతే సెక్రటరియట్ ఉంది హైదరాబాద్కి, అందులో కూడా తెలుగు వారికి గుండికాయ. అలాంటిది ఎక్కడ యుద్ధ వాతావరణం. విద్యుత్ సౌదా ఉంది, అందులో గొడవలు. న్యాయస్థానం ఉంది, హైకోర్టు, అందులో గొడవలు. నిన్న హైదరాబాద్ నుంచి మీటింగ్ పెట్టుకొని వస్తామంటే వాళ్ళపైన దాడి. ఎక్కడికి పోతున్నా నేను అడుగుతున్న? నాగరిక ప్రపంచంలో ఇంత అనాగరికంగా ప్రయత్నం చేస్తున్నామంటే ఎవరు దీనికి కారణం? కాంగ్రెస్ పార్టీ. ప్రతిరోజు చూడండి, సమస్య పరిష్కారం చేస్తామని ఒక్క మాట చెప్పరు. ఇంకా ఏదో విధంగా జైటులను చేయడానికి ఒక పక్క అగ్గి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే దానికి నెయ్యేసేది ఈ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పక్క టిఆర్ఎస్ పార్టీ. ఈ రెండు కలిసి ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫ్యాన్ తిరుగుతా ఉందంటే దానికి కరెంట్ ఇచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీనే. అక్కడ కారు తిరుగుతా ఉందంటే దానికి డీజిల్ పోసేది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు మీరు చూడండి, ఇడుపులపాయ విజయలక్ష్మికి ఇటలీ సోనియా గాంధీకి లంకె కుదిరింది. చిచ్చు పెట్టేశారు ఇద్దరు కలిసి. ఎన్నికలు అవుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్రంలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. సిగ్గుగుడలు చెప్తున్నారు. మళ్ళా ఏమంటారు? మాకు వ్యవసాయ శాఖ మంత్రి కావాలి, రైల్వే శాఖ మంత్రి కావాలి, అందులో అయితే ఎక్కువ డబ్బులున్నాయి, అవి కూడా మేము కొట్టేస్తాం. ఇప్పుడు సంపాదించుకుని చాలాదని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే ఎక్కడికి పోతున్నానని అడుగుతున్నా. దిగ్విజయ్ సింగ్ చెప్పాడు, ఈ యొక్క బీజం వేసింది రాజశేఖర్ 99లో, ఈ పని పూర్తి చేసిన సోనియా గాంధీ. ఇప్పుడు అదే ఆయన మాట. ఇంకో మాట అంటాడు, జగన్ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, దొంగల డిఎన్ఏ. ఒకే కులం ఒకటే మతం, అది దొంగల మతం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే ఒకటి తల్లి కాంగ్రెస్, అందులో పుట్టిందే పిల్ల కాంగ్రెస్. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఎప్పటికైనా ఒకటి. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు,
30 సంవత్సరాలుగా రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప ఏ పార్టీ లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా పార్టీలు వచ్చాయి. మా మిత్రులు ఇక్కడే కమ్యూనిస్టులు ఉన్నారు. ఒకప్పుడైతే కమ్యూనిస్ట్ గవర్నమెంటే వస్తుంది అనుకున్నాం, రాలా. ఆ తర్వాత చెన్నారెడ్డి, రంగా గారు, ఇంకా బ్రహ్మానంద రెడ్డి, సంజీవ్ రెడ్డి, ఎన్నో పార్టీలు వచ్చాయి. అన్ని పార్టీలు గెలవల. ఒక్క నందమూరి తారక రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ధీటుగా పోరాడాం. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కంటే మిన్నగా తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఆల్ ఇండియాలో 4 కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు వచ్చాయి. అందులో 3 ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన ప్రభుత్వాలు వచ్చాయి. ఒకసారి 84లో మెయిన్ అపోజిషన్ గా తెలుగుదేశం పార్టీ ఉన్నాం. ఇలాంటి చరిత్రలు సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి పదవి కోసం వచ్చింది. 1,00,000 కోట్ల రూపాయలు తిని దోచుకుని కోర్టు ద్వారా ఆదేశాలు వస్తే సిబిఐ ఎంక్వైరీ చేసి 1.5 సంవత్సరంగా జైల్లో ఉంటూ ఇప్పుడు బెయిల్ కోసం, కేసుల మాఫీ కోసం సోనియా గాంధీకి సరెండర్ అయిపోయారు. మొన్నటి వరకు చూడండి ఏం మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. సోనియా గాంధీని విమర్శించారు. రాజీవ్ గాంధీని చంపించింది సోనియా అని చెప్పారు బై ఎలక్షన్ జ్ఞాపకం తమ్ముళ్ళు. ఇప్పుడు రాజశేఖర్ని చంపించింది, రాజశేఖర్ని చంపించింది సోనియాని, సిబిఐ ఎంక్వైరీ కావాలని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడడం లేదు? మీకు లాలోచే లేదా? నేను అడుగుతున్నా, మీకు లాలోచే లేకపోతే మీరు కోర్టుకు వెళ్ళండి, సోనియా గాంధీ పైన కేసు వేయండి. కేసు వేస్తే వాస్తవాలు బయట వస్తాయి. ఒకవేళ సోనియా గాంధీ రాజశేఖర్ చంపించుంటే జైలుకు పంపించాలి, లేకపోతే మీరు కావాలని ఆరోపణలు చేస్తే మీకు కూడా శిక్ష పడాలి. తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయాల్లో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచమైన పని. అలాంటివన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. జగన్ నాటకం ఆడుతున్నారు. ఆడిచ్చేది సోనియా గాంధీ, ఆడేది టిఆర్ఎస్, ఈ పక్క చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్. నన్ను విమర్శిస్తారు వీళ్ళు. వీళ్ళకి ఏ హక్కు ఉందని అడుగుతున్నా. కాంగ్రెస్ లో ఉండి దోచుకున్నది మీరు, కాంగ్రెస్ తో లాలోచపడింది మీరు. మొన్న కూడా ఇదే మరి చెప్పా, ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఈ పార్టీ ఉండదు తమ్ముళ్ళు, ఈ పార్టీ మనల్ని చెడగొట్టడానికి వచ్చింది, ఇది కాంగ్రెస్ లో కలిసిపోతుందని ఆ రోజు చెప్పాను. ఎన్నికలు అవుతానే ఆ పార్టీ ఏం చేశారో మీరే చూడండి. కాంగ్రెస్ కంపులో కలిసిపోయారు. ఇప్పుడు కూడా నా బాధంతా ఒకటి, మన పొట్టగొట్టిన సోనియా గాంధీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు మనం పోరాడవలసిన అవసరం ఉంది. ఆ కసి ఉండాలి. ఒకవేళ సోనియా గాంధీకి సహకరించడం అంటే వైఎస్ఆర్ పార్టీకి ఏదైనా కానీ సహకరిస్తే దానివల్ల లాభం పొందేది కాంగ్రెస్ పార్టీ, లాభం పొందుతారు. అదే ఆలోచిస్తున్నారు. మనం బొమ్మ బొరుసేస్తాం, ఎక్కడ తగరాదులు వస్తాయి. బొమ్మ పడితే నేను గెలిచినట్టు, బొరుసు పడితే నువ్వు గెలవాలి కదా, నువ్వు ఓడిపోయినట్టు. అంటే ఎవరు గెలిచినట్టు? మళ్ళా నేనే గెలిచినట్టు. తెలంగాణ ఇవ్వాలి, అక్కడ టీఆర్ఎస్ ని కలుపుకోవాలి, అక్కడ సీట్లు రావాలి. సీమాంధ్రలో విద్వేషాలు రెచ్చగొట్టాలి, వైఎస్ఆర్ ను ముందు పెట్టాలి, ఆ పార్టీని ముందు పెట్టాలి. ఇక్కడ సీట్లు వస్తే అవి కూడా మా ఖాతాలోకి వస్తాయి. ఇది ఎక్కడ సిగ్గుమాలిన రాజకీయం తమ్ముళ్ళు? ఇదేనా రాజకీయం అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని తెలుగు వారికి